Hello everyone, hope you all doing good. I am Dr. Rohini, homeopathy doctor. Welcome to our channel Homeopathy Cure. ఇప్పుడున్న జనరేషన్లో పీపుల్ ఎక్కువగా ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం హెయిర్ లాస్, హెయిర్ వీక్నెస్. దీనికి సంబంధించి ఈ వీడియోలో జుట్టు యొక్క సమస్యలు, దాని యొక్క కారణాలు మరియు మన హోమియోపతి చికిత్స గురించి వివరంగా తెలుసుకుందాం. హెయిర్ ప్రాబ్లమ్స్ అనేటివి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, జెనెటిక్ లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ల్యాక్ ఆఫ్ ఎసెన్షియల్ విటమిన్స్ వల్ల మనకి హెయిర్ ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మేల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. టెస్టోస్టెరాన్ అనే హార్మోను 5-ఆల్ఫా రిడక్టేస్ అనే ఎంజైమ్ ద్వారా డిహెచ్డిగా మారుతుంది. ఈ డిహెచ్డి హార్మోన్ ఫాలికల్స్ని చిన్నవిగా చేసి దాంతో జుట్టు అనేది పలుచగా మారుతుంది, లేదా జుట్టు అనేది పూర్తిగా రాలిపోతుంది. ఒక్కొక్కసారి బట్టతల కూడా వస్తుంది. దీనికి సంబంధించి మన యొక్క హోమియోపతి మెడిసిన్స్ పూజా, సైలీషియా, లైకోపోడియం. మనం తీసుకునే ఆహారంలో ఈ డిహెచ్డిని బ్లాక్ చేసి కంట్రోల్ చేసేది రోజ్మేరీ ఆయిల్. ఈ రోజ్మేరీ ఆయిల్ని బాగా స్కాల్ప్కి మసాజ్ చేసుకోవడం, ఇంకా పంప్కిన్ సీడ్స్, గ్రీన్ టీ, ఆనియన్స్లో ఎక్కువగా ఉంటుంది. ఫీమేల్లో ప్రెగ్నెన్సీ టైమ్, థైరాయిడ్, పీసీఓఎస్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల హెయిర్ లాస్ ఉంటుంది. దీనికి సంబంధించి హోమియోపతి రెమెడీస్ నాట్రమోరో, సెపియా, లైకోపోడియం, తూడియా. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్ చేసేది ఎక్కువగా మన డైట్లో గ్రీన్ టీ యాడ్ చేసుకోవడం, నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ని ఎక్కువ యూస్ చేసుకోవడం, ఆలివ్ ఆయిల్, విటమిన్స్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవడము, ప్రోటీన్స్ తీసుకుంటుంటే కొంతవరకు మనం ఈ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హెయిర్ ఫాల్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే please like, share and subscribe the video. Thank you for watching the video.